Hi everybody, this is Ravi Nallapreddy from Precision Academy. ఈరోజు గ్రూప్ 2 పేపర్ 1 అనాలిసిస్ చేస్తాము. ఇది కొరకరాని కొయ్య అయిపోయింది. లాస్ట్ టైం జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్లో పేపర్ 2లో 120 వచ్చిన వాళ్ళు కూడా పేపర్ 1 విషయంలో 50-60 తెచ్చుకోవడం జరిగింది. ఇది చాలా ప్రాబ్లం అయింది. ఇది పేపర్ 1 ఎవరికైతే కనీసం 100 మార్క్స్ వచ్చాయో వాళ్ళందరికీ సర్వీసులు వచ్చాయి. సో పేపర్ 1 ఒక కీలకమైన అంశంగా తయారైందనమాట. ఎందుకంటే అక్కడ ఏమంటే అడగడానికి ఒక అవకాశం వచ్చింది వాళ్ళకి. సో దాన్ని ఒకసారి మనము స్టడీ చేసి ఎలా ప్రిపేర్ కావాలి, ఇట్లాంటి పేపర్ మరలా వస్తే రాకూడదని ఆశిస్తున్నాం, కానీ వస్తే మనం ఎలా ప్రిపేర్ కావాలి. సో ఈ విషయం ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఎందుకంటే సిలబస్ ప్రకారం వెళ్ళిపోతే మనము ఉత్తీర్ణులు కాలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీన్ని కొంచెం మనం అవగాహన చేసుకోవాలి. ఫస్ట్ అయితే సిలబస్ చూద్దాం. సో సిలబస్లో ఏముంది? ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంటే కరెంట్ అఫైర్స్ అన్నట్టు. మళ్ళీ కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్ అంటున్నాడు. తర్వాత జనరల్ సైన్స్, ఇట్స్ అప్లికేషన్ టు డే లైఫ్. పూర్వం అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వీటిల్లో దైనందిక జీవితంలో మనకు కనిపించే అప్లికేషన్స్ మీద అడిగేటోళ్ళు. ఈ సంవత్సరం ఎలా ఉంది అనేది మళ్ళీ చెప్తాను. మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఐటీ. తర్వాత సోషల్, ఎకనామిక్, పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా. మోడర్న్ ఇండియా అంటే యూరోపియన్స్ సెటిల్మెంట్ కాడి నుంచి స్వాతంత్రం వచ్చేదాకా, లేకుంటే ఈవెన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా. నేషనల్ మూవ్మెంట్ అంటే స్వాతంత్రోద్యమం మీద ఫోకస్ చేయమంటున్నారు. తర్వాత ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, రాజనీతి శాస్త్రము, భారత రాజకీయాల గురించి, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, పబ్లిక్ పాలసీ, రిఫార్మ్స్, ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ అనే స్పెసిఫిక్ టాపిక్స్ని ఎంఫసైజ్ చేశారు ఇక్కడ. ఇంకా జాగ్రఫీ ఆఫ్ ఇండియా, ఫోకస్ ఆన్ ఏపీ. సో ఏపీ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ. ఇంకా డిజాస్టర్ మేనేజ్మెంట్, సో వల్నరబిలిటీ ప్రొఫైల్స్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్, ఎట్లా ఇప్పుడు సునామీలు కావచ్చు ఏవైనా వస్తే ఎలా ప్రివెంట్ చేయాలి, లేకుంటే ఎట్లా వచ్చిన తర్వాత మిటిగేట్ చేసుకోవాలి. అప్లికేషన్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్, జిఐఎస్ ఇన్ ది అసెస్మెంట్ ఆఫ్ డిజాస్టర్. సో జిఐఎస్, రిమోట్ సెన్సింగ్ వాడుకొని ఈ డిజాస్టర్స్ని ఎట్లా మనము అసెస్ చేయాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. తర్వాత లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, లాజికల్ ఇంటర్ప్రిటేషన్. సో ఈ 9వ దానికి మనం ఆల్రెడీ వీడియోస్ అన్నీ పెట్టిన్నాము. ఇది చాలా ముఖ్యమైన ఏరియా. ఎందుకంటే ఒక 20 మార్కులు కనీసం పక్కకు పోకుండా వస్తాయి. అక్కడ కొంచెం అటు ఇటు అయిందంటే కన్నా దాంట్లో 10 మార్కులు తక్కువ వస్తే ఓవరాల్గా ప్రతి మార్కు అవసరమే. అది గుర్తుపెట్టుకోండి. పేపర్ 1లో 100 తెచ్చుకోవాలంటే ప్రతి క్వశ్చన్ మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడే ఒక 20 తెచ్చేసుకోవచ్చు. సో దీనికి నా వీడియోస్ ఒకసారి చూసి ఒక్కొక్క ప్రాబ్లంలో 100 మోడల్స్ ప్రాక్టీస్ చేసుకున్నారంటే స్పీడ్గా చేసేయచ్చు, కరెక్ట్గా చేసుకోవచ్చు. అదే ఇంకొక టాపిక్ దాంట్లోనే డేటా అనాలిసిస్, ట్యాబులేషన్ ఆఫ్ డేటా, విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా, బేసిక్ డేటా అనాలిసిస్, స్టాటిస్టిక్స్ లైక్ మీన్, మోడ్, మీడియన్, వేరియన్స్, ఇంటర్ప్రిటేషన్, ఇవన్నీ కూడా నేను వీడియో చెప్పాను. మీన్, మోడ్, మీడియన్ ఇవన్నీ చూడొచ్చు మీరు. సో ఇంకా బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దీన్ని బైఫర్కేషన్కి సంబంధించిన యాక్ట్ మనము సెక్షన్స్తో పాటు అన్నీ తెలుసుకోవాలి. అడ్మినిస్ట్రేటివ్, ఎకనామిక్, సోషల్, కల్చరల్, పొలిటికల్, లీగల్ ఇంప్లికేషన్స్ అండ్ ప్రాబ్లమ్స్. ఇది సిలబస్. ఇప్పుడు మనం ఇచ్చిండే పేపర్ ఎలా ఉంది అనేది ఒకసారి చూస్తే 18-19 పేపర్
కరెంట్ అఫైర్స్లో 5 అడిగాడు. 2 సిలబస్ ఐటమ్స్ ఉన్నా కానీ 5 అడిగాడు. ఒక 9 వచ్చి ఏపీ బడ్జెట్ మీద అడిగాడు. ఏపీ స్కీమ్స్ ఆ బడ్జెట్ సంబంధించింది 9 క్వశ్చన్స్. వాటిని కూడా మనం ఒకవేళ కరెంట్ అఫైర్స్ కింద లెక్కేసుకుంటే, ఎందుకంటే లేటెస్ట్ అడిగాడు కాబట్టి ఒక 14 క్వశ్చన్స్ ఆ ఏరియా నుంచి వచ్చాయి. జనరల్ సైన్స్ అవి ఒక 12 అడిగి ఇంకొక 4 వచ్చి చాలా జనరల్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. సైన్స్ అనిపిస్తుంది కానీ అలాంటివి ఎక్కడుంటాయో, అలాంటివి ఎలా ప్రిపేర్ కావాలో మనం కొంచెం అవగాహన పెంచుకోవాలి. అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వీటిల్ని వదిలేశాడు. సో వదిలేసి జనరల్గా అడగడం మొదలుపెట్టాడనమాట సైన్స్ సంబంధించి. తర్వాత మోడర్న్ ఇండియాలో జస్ట్ 3 క్వశ్చన్లు వచ్చాయి అంతే. పాలిటీ గవర్నెన్స్లో 4 వచ్చాయి. వీటి మీదనే ఎక్కువ మనం డిపెండ్ అవుతాం, బాగా అడుగుతారని. జాగ్రఫీలో ఇండియా అండ్ ఏపీ తీసుకుంటే ఒక 4 వచ్చాయి. సో డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్లో 9 వచ్చాయి. కానీ ఇవి కూడా ఒక రకంగా చాలా జనరల్ జీకే టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగాడు అక్కడ. ఇంకా రీజనింగ్, డేటా అనాలిసిస్ ఒక 20 క్వశ్చన్స్ వచ్చాయి. ఇదే సాలిడ్గా చేసుకోవడానికి అవకాశం దొరికిన ఏరియా. తర్వాత బైఫర్కేషన్లో 6 అడిగాడు. సో మొత్తం సిలబస్ స్ట్రిక్ట్గా సిలబస్ చూసుకుంటే సిలబస్ ప్రకారము 76 ప్రశ్నలు వచ్చాయి 150కి. అంటే 50% సిలబస్, ఈ పేపర్లో వచ్చిన సిలబస్ ప్రకారం వచ్చినది 50% ఉన్నాయి. కాబట్టే అందరికీ అవుట్ ఆఫ్ సిలబస్ రావడం వల్ల చాలా తక్కువ మార్కులు రావడం జరిగిందనమాట. కానీ ఎవరు కోర్టుకు వెళ్ళింది లేదు, చేసింది లేదు దీని మీద, ఎందుకు ఇలా అడిగారని. కాబట్టి నేను అనుకోవడము ఇంకొకసారి కూడా ఇలా అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఇలా వస్తే ఏం చేయాలి? సో ఇంకా ఏం అడిగాడు అవుట్ ఆఫ్ సిలబస్ అంటే నా అభిప్రాయంలో ఇప్పుడు ఎకానమీ సంబంధించి ఒక 33 క్వశ్చన్స్ అడిగాడు. ఇవి కూడా కొంచెం స్టాటిక్ టైప్, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. స్కీమ్స్ కావచ్చు, పాత స్కీమ్స్, ఎంజీ నరేగా టైపు అట్లా. సో ఇది పేపర్ 3ది. ఏదైతే ఏమి గ్రూప్ 2కి సంబంధించిందే అనుకుంటే ఓకే, ఇది కూడా పేపర్ 3 అయినా చదువుకొని ఉంటాం కాబట్టి రాసేయచ్చు. అన్నీ కాదు, దీంట్లో కొంతవరకు హ్యాండిల్ చేసే విధానంగా ఉన్నాయి. తర్వాత జనరల్ నాలెడ్జ్ సంబంధించి 17 ఉన్నాయి. ఇది మనము సపరేట్గా ప్రిపేర్ కావాలి. ఇది సిలబస్లో లేకున్నా జీకే క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఒక 17 ప్రశ్నలు డైరెక్ట్గా మనం సిలబస్ చూస్తే కనపడవు, వాటిని జీకే కింద మనం చదువుకోవాలి. సో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ క్వశ్చన్స్ అని. తర్వాత బిహేవియరల్ యాప్టిట్యూడ్ మీద ఒక 6 ప్రశ్నలు అడిగాడు. అది నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను రీజనింగ్ సంబంధించి. బిహేవియరల్ యాప్టిట్యూడ్ని కూడా రీజనింగ్లో భాగంగా కొన్ని ఇప్పుడు పోలీస్ ఎగ్జామ్స్లో అడుగుతున్నారు, వేరే మెడికల్ ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. అక్కడ వేరే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. కాబట్టి అవి తీసుకొచ్చి నేను హ్యాండిల్ చేయడం జరిగింది ఒక వీడియోలో. మీరు కూడా ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టాలి. తర్వాత మీడియా మీద 13 అడిగాడు. ఎందుకు అడిగాడో తెలియదు. కమ్యూనికేషను, మీడియాకి సంబంధించి 13 ప్రశ్నలు వచ్చాయి. జనరల్ క్వశ్చన్స్ ఇంకా అదర్ క్వశ్చన్స్ ఇంకొక 4 వచ్చాయన్నమాట. సో ఇవి ఎలాంటివి ఒకసారి చూద్దాం. మీడియా అండ్ కమ్యూనికేషన్ అన్నాను కదా. సో ఏ రకమైన ప్రశ్నలు అడిగాడంటే, అసర్షన్ ఏమన్నాడంటే, ఏ ఫ్రీ ప్రెస్ నెసెసరీ ఫర్ ఏ వైబ్రెంట్ ఎకానమీ. ఒక ప్రజాస్వామ్యము కోసం అని చెప్పి ఒక ఫ్రీ ప్రెస్ ఉండాలి. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఉంటేనే ప్రజాస్వామ్యం మనగలుగుతుంది. అదే అసర్షన్. తర్వాత రీజను, న్యూ మీడియా టెక్నాలజీస్ హ్యావ్ ఫెసిలిటేటెడ్ పార్టిసిపేటరీ కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్, పార్టిసిపేటరీ కమ్యూనికేషన్కి కొత్త రకమైన మీడియా, ఇప్పుడు సోషల్ మీడియా కావచ్చు ఏదైనా, పార్టిసిపేటరీ కమ్యూనికేషన్ అనేది తయారైంది. ఇది కరెక్టే కానీ ఒకటి ఇంకొక దానికి రీజన్ కాదు, జస్ట్ బోత్ ఆర్ ట్రూ. జనరల్ క్వశ్చన్ ఇది మనకు ఇచ్చిన సిలబస్కి సంబంధం లేదు.
ఒక కమ్యూనికేషన్ గురించి పబ్లిక్ మీడియా అంటే గురించి ఉందన్నమాట ఇది. తర్వాత మాస్ మీడియా షేప్ ది ఇమేజ్ అండ్ ఐడెంటిటీ ఆఫ్ పొలిటికల్ పర్సనాలిటీస్, అంటే రాజకీయవేత్తల యొక్క ఇమేజ్ని మాస్ మీడియా అంటే టీవీ, న్యూస్ పేపర్స్ ఇలాంటివి షేప్ చేస్తాయి అనేది ఒక స్టేట్మెంట్. ది ఐడియాలజీ ఆఫ్ ది మీడియా అవుట్లెట్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ న్యూస్ ప్లేస్ ఎ సిగ్నిఫికెంట్ రోల్. ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలంటే ఈ అవుట్లెట్, ఈ మీడియా అవుట్లెట్ ట్రీట్మెంట్ ఆఫ్ ది న్యూస్, ఈ న్యూస్ని ఎలా ట్రీట్ చేస్తాం మనము అనే దాని మీద ఉంటుంది అనేది చెప్తున్నారు. ఎస్, ఇది దీనికి రీజను. కాబట్టే ఇది ఎలా ట్రీట్ చేస్తారు న్యూస్ని అనే దాన్ని బేస్ చేసుకొని పొలిటికల్ పర్సనాలిటీస్ని షేప్ చేయగలుగుతున్నాయి అన్నమాట. సో ఏ అండ్ బి ఆర్ ట్రూ అండ్ బి ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అనేది ఆన్సర్ అనుకోండి. సో ఇప్పుడు ఆడియో విజువల్, వాయిస్ ఓవర్స్, అనిమేషన్, గ్రాఫిక్స్ కంబైన్డ్ విత్ టెక్స్ట్ ఇవన్నీ చేస్తే ఏమంటారు దీన్ని? ఆడియో విజువల్స్, వాయిస్ ఓవర్స్, అనిమేషను అన్నీ ఉంటే మల్టీమీడియా అంటారు. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సోషల్ మీడియా అప్లికేషన్? ఇప్పుడు ఫేస్బుక్, ట్విట్టర్ ఇవన్నీ మనం తెలుసుకోవాలన్నమాట. ఏవి సోషల్ మీడియా అప్లికేషన్స్, యాప్స్ అంటాం కదా అవి అని. ఏది కాదు అని అడుగుతున్నాడు. ఇన్ఫోమెర్షియల్ అంటే ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది, కమర్షియల్ అనమాట. ఇన్ఫర్మేషన్ ప్లస్ కమర్షియల్. సో అది పెయిడ్ ప్రోగ్రామింగ్ ఉంటాయి కదా, డబ్బులు ఇచ్చి న్యూస్ లాగా దాన్ని ఇన్సర్ట్ చేయించడం, లేకంటే న్యూస్ పేపర్స్లో లేకంటే వీడియోలో టీవీ ఛానల్స్లో వస్తూ ఉంటాయి పెయిడ్ ప్రోగ్రామ్స్ అవి. ఇంకా అకార్డింగ్ టు నాలెడ్జబుల్ ఇన్ఫార్మ్డ్ సోర్సెస్ అంటుంటారు ఒకసారి. అంటే దాని అర్థం ఏంటి? అభిజ్ఞాన వర్గాల బోగట్ట అని తెలుగులో అంటుంటాం కదా. అంటే నాలెడ్జబుల్ సోర్సెస్ అంటే కరెక్ట్ సోర్స్ వాళ్ళు చెప్పరు, లేకుంటే వీళ్ళు చెప్పలేరు, అట్లాంటివి అనమాట. నాట్ అఫీషియల్ బట్ హ్యాస్ యాక్సెస్ టు అఫీషియల్ ఇన్ఫర్మేషన్. అట్లాంటి వాళ్ళు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాదు, కానీ ఎవరైతే మనకు చెప్తున్నారో వాళ్ళకి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది, కానీ అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు ఇప్పుడు ఇక్కడ. అలాంటిది అని అనమాట. ఇది కూడా చూడండి, ఇది సమ్ కైండ్ ఆఫ్ జనరల్ క్వశ్చన్. ఏజెన్సీ ఫర్ ది మెజర్మెంట్ ఆఫ్ టీవీ ఆడియన్స్. టీవీలో ఇంకా ఈ ఆడియన్స్ ఎంతమంది ఉన్నారు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి అని చెప్పేది వచ్చి బిఏఆర్సి అనమాట. ది డ్రగ్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్. మ్యాజిక్ రెమెడీస్ అంటే ఇది చాలా మిరకులెస్గా మానిపోతాయి అనేసి సైంటిఫిక్గా కాకుండా వేరే రకంగా ఏదేదో సొల్యూషన్స్ చెప్తుంటారు. డ్రగ్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ 1954 అది దేన్ని ప్రొహిబిట్ చేస్తుంది? పబ్లికేషన్ ఆఫ్ అబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్మెంట్స్. తర్వాత ఏ రేడియో ప్రోగ్రామ్ విచ్ కెన్ బి షేర్డ్ వయా ఇంటర్నెట్లో కూడా రేడియో ప్రోగ్రామ్స్ని మనము షేర్ చేసుకున్నామనుకో దాన్ని ఏమంటారు? పాడ్కాస్ట్. ఇంగ్లీష్ వీక్లీ న్యూస్ పేపర్ ఆఫ్ పబ్లికేషన్ డివిజన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏది? ఒక ఇంగ్లీష్ వీక్లీని పబ్లికేషన్ డివిజన్ దేన్ని చేస్తుందంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్. వాల్ స్ట్రీట్ జర్నల్ ఎక్కడి నుంచి పబ్లిష్ అవుతుంది? అమెరికా నుంచి పబ్లిష్ అవుతుంది. వాట్ ఈజ్ ఇన్యూండో? లీగల్ టర్మ్స్లో అది స్లాండర్. తర్వాత హీలియో డిస్ప్లే అంటే ఏంటి? ఎయిర్ బేస్డ్ డిస్ప్లేని హీలియో డిస్ప్లే అంటారు. ఇవన్నీ నేను ఒక సపరేట్ సెషన్లో మొత్తం ఈ మీడియా అండ్ కమ్యూనికేషన్ హ్యాండిల్ చేయడం జరుగుతుంది. మీరు కూడా విస్తృతంగా గూగుల్కి వెళ్ళి రీసెర్చ్ చేయండి. ఈ టర్మినాలజీస్ ఇంకా ఏమున్నాయి, ఎన్ని రకాలుగా అడగచ్చు ఈ మీడియా కమ్యూనికేషన్లో. ఒకసారి 13 అడిగాడంటే ఇంకొకసారి 3 అడగచ్చు కదా. కాబట్టి మనము ఆ ఒక్క క్వశ్చన్తో 1.5 మార్క్స్తో కూడా
మనకు సర్వీస్ మిస్ అయిపోవచ్చు కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ మీడియా కమ్యూనికేషన్ మీద కొంచెం విస్తృతంగా స్టడీ చేసుకోవాలి. ఏదన్నా మెటీరియల్ ఉంటే చదువుకోవాలి. నేను కూడా ట్రై చేసి మీకు ఒక వీడియో, ఒక సెషన్, కంప్లీట్ సెషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకా బిహేవియరల్ యాప్టిట్యూడ్ మీద ఆల్రెడీ నేను ఒక సెషన్ కండక్ట్ చేశాను, మీరు వెళ్ళి చూడొచ్చు. ది డాష్ స్కేల్ ఈజ్ మెథడ్ ఆఫ్ మెజరింగ్ యాటిట్యూడ్ బోత్ ఇన్ సైకాలజీ అండ్ సోషియాలజీ. సో సైకాలజీ, సోషియాలజీలో ఏ స్కేల్ వాడతారంటే థర్స్టోన్. సైంటిఫిక్ స్టడీ ఆఫ్ సైన్స్ అండ్ సైన్ సిస్టమ్స్. సెమియోటిక్స్ అంటే ఒక సైన్ లాంగ్వేజ్ అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెథడ్స్ ప్రొవైడ్ బెస్ట్ ఆపర్చునిటీ టు రీఎగ్జామిన్ వన్స్ ఓన్ యాజ్ వెల్ యాజ్ అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ తెలుసుకోవడం కోసము, ఫీలింగ్స్, బిహేవియరు అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయడం కోసం ఏం చేస్తాము మెథడ్ అంటే రోల్ ప్లేస్. తర్వాత ఆటోమేటిక్ రెస్పాన్స్ టు ఏ స్టిమ్యులస్ అంటే ఒక బయట నుంచి వస్తుంది, ఏదో ఒకటి విషయం జరుగుతుంది, అది స్టిమ్యులస్. దానికి ఆటోమేటిక్ అంటే ఆలోచించి కాకుండా అసంకల్పిత ప్రతికార చర్య అంటాం కదా, అట్లాంటి దాన్ని ఏమంటారంటే రిఫ్లెక్స్. ది కరికులం ఈజ్ చైల్డ్ సెంట్రిక్ అండ్ బేస్డ్ ఆన్ చైల్డ్స్ నేచురల్ ఎబిలిటీస్. అంటే దాన్ని అది ఏం కరికులం, అది చైల్డ్ సెంట్రిక్ ఉండేది అంటే మాంటిస్సోరీ. ఎబిలిటీ టు ఇన్ఫ్లుయెన్స్ అదర్ ఇండివిజువల్స్ యాటిట్యూడ్ ఆర్ ఓవర్ట్ బిహేవియర్ ఇన్ ఏ డిసైడ్ వే. ఒక లీడర్, దాన్ని లీడర్షిప్ అనమాట. ఎదుటి వ్యక్తి యొక్క బిహేవియరు, యాటిట్యూడ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది ఎవరు? ఒక లీడర్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ లీడర్షిప్. ఇంకా జనరల్ సైన్స్లో ఒక 4 క్వశ్చన్లు చాలా జనరల్గా అడిగారని చెప్పాను కదా, అవి ఎలాంటివి? ది కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ అడాప్టర్స్ ఆఫ్ ఇన్నోవేషన్ ఈజ్. ఒక కొత్త ఇన్నోవేటివ్ థింగ్ ఏదన్నా వచ్చినప్పుడు ఎవరు అడాప్ట్ చేసుకుంటారో సీక్వెన్స్ చూస్తే ఇన్నోవేటర్స్, ఎర్లీ అడాప్టర్స్, ఎర్లీ మెజారిటీ, లేట్ మెజారిటీ, లెగార్డ్స్. ఈ కొత్త టెక్నాలజీ ఏదన్నా వస్తుంది, అది ఎవరు ఏ సీక్వెన్స్లో దాన్ని తీసుకుంటారో చూసాము. టెక్నాలజికల్ డిటర్మినిజం అంటే ఏంటి? టెక్నాలజీ ఎసెన్షియల్లీ కాజెస్ సర్టన్ బిహేవియర్స్. అది టెక్నాలజీ కొన్ని బిహేవియర్స్ని కాజ్ చేస్తుంది, కారణమవుతుంది. దాన్ని టెక్నాలజికల్ డిటర్మినిజం అంటారు. వ్యాలిడిటీ ఇన్ సైంటిఫిక్ రీసెర్చ్ అంటే ఏంటి? ఒక సైంటిఫిక్ రీసెర్చ్ యొక్క వ్యాలిడిటీ అంటే ఒక స్టడీలో ఆ రిజల్ట్స్ ఆఫ్ ది స్టడీ కెన్ బి జనరలైజ్డ్. దానికి ఇప్పుడు ఆ ఒక్క పర్టిక్యులర్ ఒక 50 మంది మీద స్టడీ చేసాము, అది అందరికీ చెప్పగలిగితేనే అది సైంటిఫిక్ స్టడీ అవుతుంది, లేకపోతే వాళ్ళకు మాత్రమే సంబంధించింది అవుతుంది. ది ఎక్స్టెన్షన్ వర్కర్ ట్రాన్స్లేట్స్ ది సైంటిఫిక్ ఫైండింగ్స్ ఆఫ్ ది ల్యాబొరేటరీస్ in such a way that the farm families can voluntarily adopt them to satisfy their needs. దాన్ని ఏమంటారు? ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ని అర్థం చేసుకొని చెప్పాలి. ప్రిన్సిపల్ ఆఫ్ అప్లైడ్ సైన్స్ అండ్ డెమోక్రటిక్ అప్రోచ్. సో ఇవి సైన్స్ లాగానే అనిపిస్తాయి కానీ మనము చదివే సైన్స్ పుస్తకాల్లో ఉండవు. వీటిల్ని మనం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఇలాంటి ప్రశ్నలు అడిగితే ఎలా చేయాలి మనము, అది అరైవ్ కావాలన్నమాట. ఆ రకంగా ప్రయత్నం చేయాలి. ఇంకా జనరల్ నాలెడ్జ్ సంబంధించి 17 ప్రశ్నల దాకా అడిగారు. అవి ఎలాంటివి అడిగారో చూద్దాం. పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ డే, ఈ డేస్ అడుగుతున్నాడు. ఆ డే, ఈ డే ఎప్పుడు, ఏ రోజు ఉంది, నవంబర్ 12, 17 ఈ టైప్ అనమాట. గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇండియన్ సినిమా, ఇప్పుడు 1940-60 దాకా గోల్డెన్ ఏజ్ అంటారనమాట. ఆ ప్రశ్న అడిగాడు. యుఎన్ ఏజెన్సీ ఫర్ ది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ వెల్బీయింగ్ ఆఫ్ చిల్డ్రన్, యుఎన్లో ఉన్న ఏజెన్సీస్, అది ఒక క్వశ్చన్ అడిగాడు. యుఎన్ ఏజెన్సీస్, యుఎన్ ఆర్గనైజేషన్స్. ఐ విల్ ట్రై టు కవర్ దిస్ ఇన్ ఏ సెషన్.
లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ పర్ల్స్. సో లార్జెస్ట్ ఇదే ప్రపంచంలో అదే ఎంత ఇది ఎంత అన్నాడు. సెకండ్ ఇన్ వరల్డ్ ఆక్వాకల్చర్ ప్రొడక్షన్. 2 క్వశ్చన్లు ఇప్పుడు వరల్డ్ ర్యాంకింగ్స్ మీద అడుగుతున్నాడు, దేశం యొక్క వరల్డ్ ర్యాంకింగ్స్. ఇవన్నీ మనము జీకేలో నేర్చుకోవాలి. ఇది కూడా మనము వీలైతే ఒక సెషన్ చేసుకున్నాం. ది సెంట్రల్ ఆక్మార్క్ ల్యాబొరేటరీ సిచ్యువేటెడ్ అట్. ఇవన్నీ ఆర్గనైజేషన్స్ ఎక్కడున్నాయి, ఒక క్వశ్చన్ ఆర్గనైజేషన్స్ మీద పడ్డది. లొకేషన్స్. ఆక్టోపస్ ఇన్ ఏపీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్. ఇది ఒక ఈవెంట్స్, ఇది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ జరిగినటివి, ఇంపార్టెంట్. ఇవి ఇయర్ వైజ్ కూడా మనం తెలిసి పెట్టుకోవాలి. సివిల్ సర్వీసెస్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇక్కడ ఒక డే అడిగాడు కదా, పబ్లిక్ సర్వీసెస్ బ్రాడ్కాస్టింగ్ డే అని, తర్వాత సివిల్ సర్వీసెస్ డే అని. సో ఇట్లా ఆల్మోస్ట్ ప్రతి రోజుకి ఏదో ఒక డే ఉంటుంది. సో చాలా ఉంటాయి ఇవన్నీ మనం తెలిసి పెట్టుకోవాలి. ఇంత బయాట్ చేస్తే 2 క్వశ్చన్లు వచ్చాయి, చాలా ఇంపార్టెంట్ ఈ డేస్. ఇంకా కూడా ఫస్ట్ మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఫర్ ఫ్రీ ఇండియా. మొట్టమొదటి మినిస్టర్ ఎవరు ఉన్నారు మనకి? ఆల్ ఇండియా రేడియో వాజ్ ప్రీవియస్లీ నోన్ యాజ్, దానికి ముందు పేరు ఏమనుంది? విచ్ వాస్ ది ఫస్ట్ ఇండియన్ సౌండ్ ఫిల్మ్. ఇంతకుముందు కూడా ఒక సినిమా గోల్డెన్ ఏజ్ మీద ఒకటి అడిగారు కదా సినిమాలో. ఇప్పుడు ఫస్ట్ ఇండియన్ సౌండ్ ఫిల్మ్. అంతకుముందు మూగ చిత్రాలు ఉండేవి అనమాట, తర్వాత సౌండ్ కూడా వచ్చింది. సో ఫస్ట్ది ఏది సౌండ్లో? సో సినిమాల మీద 2 అడిగారు. సో సినిమాల గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇది కూడా మనం ఒక సపరేట్ సెషన్ పెట్టుకొని అన్ని విషయాలు సినిమాస్ గురించి తెలుసుకుంటాం. దీని మీద స్టడీ చేయండి. తర్వాత ఇర్మా. ఎవరు ఇర్మా? రూరల్ మేనేజ్మెంట్ మీద ఒక స్కూల్ పెట్టారు, ఒక కాలేజ్, చాలా వరల్డ్ ఫేమస్ కాలేజ్. అది ఎవరు పెట్టారు? తర్వాత భూదాన్ మూమెంట్ ఎవరు స్టార్ట్ చేశారు? భూదాన్. సో 3 క్వశ్చన్స్ పీపుల్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత, లైక్ ఇది మీ ఫస్ట్ మినిస్టర్ లైక్ సర్దార్ పటేల్ అని, ఇది వినోబా భావే అని, ఈ టైప్ ఆఫ్ వీళ్ళందరి గురించి మనం తెలుసుకోవాలన్నమాట. ఫేమస్ పర్సనాలిటీస్, అది 3 క్వశ్చన్లు అడిగారు. పర్సనాలిటీస్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనము తెలుసుకోవాలి. అది కూడా ఒక సపరేట్ సెషన్లో మనం అన్నీ తెలుసుకుంటే ఈ విషయాలన్నీ తెలుస్తాయి. విచ్ మ్యాంగో వాజ్ రిజిస్టర్డ్ యాజ్ జియోగ్రాఫికల్ ఇండికేటర్స్. జిఐ ఇండికేటర్స్ మీద అడిగాడు. బంగన్పల్లి మ్యాంగో వచ్చింది కదా అది. యుఐడిఐ వర్క్స్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్. ఈ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఏ మినిస్ట్రీలో ఏమేమి ఏజెన్సీస్ ఉన్నాయో అవన్నీ తెలుసుకుంటే అది క్వశ్చన్ అడుగుతున్నారు మామూలుగా. డెమోక్రసీ అనే పదము ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చింది? ఎటిమాలజీ అడిగాడు. తర్వాత ఏటి కొప్పాక దేనికి ప్రసిద్ధం? ఇది కూడా ఒక జిఐ ఇండికేటర్, ఏపీకి సంబంధించిన జిఐ ఇండికేటర్స్. నేను ఒక 1-2 డేస్లో ఈ సెషన్ ఒకటి కండక్ట్ చేస్తాను ఈ జిఐ ఇండికేటర్స్ మీద. జస్ట్ ఒక 19-20 ఉన్నాయి అంతే ఏపీకి సంబంధించి. అవే అడుగుతున్నారు. 2 వచ్చాయి చూడండి వాటిలో. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. తక్కువ విషయమే కానీ ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి దాంట్లో. కాబట్టి దీన్ని మీరు తెలిసిపెట్టుకోవాలి. సో ఈవెన్ గ్రూప్ 1లో కూడా, గ్రూప్ 1 ఇంటర్కి వెళ్ళేటోళ్ళు కూడా ఇది తెలిసిపెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళ జిల్లాలలో వాళ్ళకి ఏ ఉన్నాయి జిఐ ఇండికేటర్స్ అడగచ్చు కదా. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో మనకు ఒక ఎలాంటి ప్రశ్నలు అడగచ్చు అన్న ఒక అవగాహన ఉంది కాబట్టి ఇప్పుడు. సో ఆ జీకే కావచ్చు, సో ఈ మీడియా కమ్యూనికేషను, జనరల్ క్వశ్చన్స్, జనరల్ సైన్స్ క్వశ్చన్స్, ఇట్లాంటి వాటి మీద మనము ముందు పేపర్లు వేరు, ఒక సిలబస్ చూసుకొని వెళ్ళిపోతే సరిపోదు. సిలబస్తో పాటు ప్రీవియస్ పేపర్ స్టడీ చేయాలి. సో 2018-19 పేపర్లో వచ్చిన ప్రశ్నలు అంతకుముందు వచ్చిన వాటికి చాలా విభేదిస్తున్నాయి. కాబట్టి ఇలాంటి వాటికి కూడా మనము నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ కావాలి. అప్పుడే మనకి సర్వీస్ వస్తుంది. లేకంటే ఇలాంటి పేపర్ ఇంకొకసారి వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. ఇన్నేళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు సఫర్ కావాల్సి వస్తుంది. కాబట్టి వీటి మీద కూడా దృష్టి పెట్టాలి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.
సో మీకు ఏమైనా ఈ టెస్ట్ సిరీస్ కానీ మెంటర్షిప్ కానీ గ్రూప్ 2కి సంబంధించి కావాలంటే 810101040506 కాల్ చేయొచ్చు. లేదంటే నాకు 85 నెంబర్, నా పర్సనల్ నెంబర్, దానికి మీరు మెసేజ్ చేయొచ్చు. 85 నెంబర్కి మెసేజ్ చేసినా కానీ నేను వాట్సాప్ మెసేజ్ నేను సేమ్ డే రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.